ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఎందరో మహనీయుల త్యాగఫలం, కోట్ల మంది పోరాట ఫలితం మన స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం అర్ధరాత్రి మన వాళ్ళు స్వీకరించడానికి కారణం ఏంటి? ఉదయాన్నో పగలో ఎందుకు మన వాళ్ళు పాలనాధికారాన్ని స్వీకరించలేదు? ఆగస్టు 14 రాత్రి, ఆగస్టు 15 రాత్రి మధ్య 2-3 గంటలు ఏం జరిగింది? జాతీయ నేతలు ఏం భవిష్యత్తు తరాల కోసం వారు ఏ విధంగా మదనపడ్డారు? స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేటి తరానికి మన జాతీయ నేతలు ఏం ఆలోచించారో, ఎలా ఆలోచించేవారో చెబుదాం. అర్ధరాత్రే పాలనాధికారాన్ని ఎందుకు తీసుకున్నారో తెలుసుకుందాం. మన దేశానికి ఆగస్టు 14, 1947 చివరి గడియల్లో, 15, 1947 ప్రారంభ గడియల్లో స్వాతంత్ర్యం వచ్చింది. అంటే అర్ధరాత్రి బ్రిటిష్ నేతల నుంచి మనకు స్వాతంత్ర్యం లభించింది. మన రాజ్యాంగ అసెంబ్లీ పాలనాధికారాన్ని స్వీకరించింది. మరి ఇదంతా అర్ధరాత్రే ఎందుకు జరిగినట్లు? ब्रिटिश ईस्ट इंडिया कंपनी की दमनकारी नीतियों और भारतीय जनता के सामाजिक तथा आर्थिक शोषण से उपजा व्यापक असंतोष सन 1857 में भारत के पहले स्वाधीनता के संग्राम के रूप में सामने आया. मार्च 1857 को मंगल पांडे के नेतृत्व में पूरी रेजिमेंट ने ब्रिटिश हुकूमत के विरुद्ध विद्रोह का ऐलान कर दिया. बिहार में कुंवर सिंह 14వ తేదీన కానీ 15వ తేదీ ఉదయం కానీ ఎందుకు అధికార మార్పిడి జరగలేదు అనే సందేహాలు సహజంగానే వస్తాయి. ఇలా జరగడం వెనుక చాలా ఆసక్తికరమైన వ్యవహారం చోటు చేసుకుంది. ఆగస్టు 15 తారీఖున భారతీయులకు అధికార బదిలీ జరుగుతుందని బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే భారతీయులకు అందున హిందువులకు విశ్వాసాలు, నమ్మకాలు ఎక్కువ. గ్రహస్థితి గతులు మానవ జీవితంపై ప్రభావం చూపుతాయి అనే బలమైన విశ్వాసం మరీ ఎక్కువ. అందుకే ప్రతి శుభకార్యానికి ముందే కాక ప్రారంభాలకు, రాకపోకలకు కూడా శుభ గడియల కోసం తిథి, నక్షత్రాలు చూస్తుంటారు. ఇలాంటి నమ్మకాలున్న ఢిల్లీలోని కొందరు రాజకీయ నాయకులు ఆగస్టు 15 మంచిదేనా అని తెలుసుకోవాలని అనిపించింది. సందేహం రాగానే అక్కడి పండితులను సంప్రదించారు. ఆగస్టు 15 శుక్రవారం చతుర్దశి, పైగా రాత్రి 7:30 గంటల తరువాత అమావాస్య కనుక ఆ రోజు మంచిది కాదని పండితులు స్పష్టం చేశారు. 14వ తేదీ ఎంతో శుభదినమని తెలిపారు. ఆ తర్వాత 17వ తేదీ మంచిదన్నారు. దీంతో సమస్య నుంచి ఎలా బయటపడాలో ప్రముఖులకు అంతుపట్టలేదు. పోనీ 14వ తేదీనే అధికార మార్పిడి జరిపిద్దామా అంటే ఆ రోజు లార్డ్ మౌంట్ బాటన్ కరాచీలో పాకిస్తాన్కు అధికార మార్పిడి చేస్తున్నారు. మరి ఎలా? इस बीच नेताजी सुभाष चंद्र बोस ने आजाद हिंद फौज का गठन किया. नेताजी का नारा था, तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा. Of India's independence, on the midnight of the 14th and 15th of August 1947, Lord Mountbatten said, I have a message from His Majesty the King to deliver to you today. This is His Majesty's message. On this historic day, when India takes her place as a free and independent dominion in the British Commonwealth of Nations, I send you all my greetings and heartfelt wishes. Freedom-loving people everywhere will wish to share in your celebration. At this historic moment, let us not forget all that India owes to Mahatma Gandhi. on the eve of India's independence. ఆగస్టు 14, 1974 రాత్రికి గానీ బాటన్ ఢిల్లీ బయలుదేరలేదు. ఆగస్టు 15 భారత్కు స్వాతంత్ర్యమని బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. ఈ సంకట స్థితిపై తర్జన భర్జనలు జరుగుతున్న సమయంలో ప్రముఖ చరిత్రకారుడు, మలయాళ పండితుడు, హిందూ మతాచారులు
సంప్రదాయాలపై విస్తృతమైన లోతైన పరిజ్ఞానం ఉన్న కేఎం ఫణిక్కర్ ఒక పరిష్కారం చూపించారు. ఫణిక్కర్ పరిష్కారం ప్రకారం రాజ్యాంగ సభ 14వ తేదీ రాత్రి 11 గంటలకు సమావేశమవుతుంది. సరిగ్గా 12 గంటలు కొట్టగానే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అధికారం స్వీకరిస్తుంది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్టు 14న భారత్కు స్వాతంత్ర్యం ప్రదానం చేసినట్లవుతుంది. అధికార మార్పిడి జరిగే ఆ గడియలు గ్రహస్థితిగతులను సంతృప్తి కలిగించేవి. బ్రిటిష్ ప్రభుత్వానికి తేదీలను మార్చాల్సిన అవసరం లేనివి కావడంతో ఫణిక్కర్ పరిష్కారం అందరికీ ఆమోదయోగ్యమైంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓ శుభదినాన ఏర్పడిన పాకిస్తాన్ 20 ఏళ్ల తరువాత 2 దేశాలుగా విడిపోవడం. When India takes her place as a free and independent dominion in the British Commonwealth of Nations, I send you all my greetings and heartfelt wishes. Freedom-loving people everywhere will wish to share in your celebration. At this historic moment, let us not forget. అంతకుముందు 1947 జూలై 31వ తారీఖున రాజ్యాంగ నిర్ణయ సభలో ఆగస్టు 14న జరగనున్న కార్యక్రమంపై సభాధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటన చేశారు. ఆ రాత్రి 12 గంటల సమయానికి ముందు సభానాయకుడు జవహర్లాల్ నెహ్రూ వైస్రాయ్ భవనానికి వెళ్లి భారత గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్ నియామక సిఫార్సును తెలియజేసి ఆమోదించాల్సిందిగా లార్డ్ మౌంట్ బాటన్ను కోరుతారని ఆ ప్రకటనలో తెలియజేశారు. ఆ తరువాత కొద్ది క్షణాలకు మహావీర్ త్యాగి అనే సభ్యుడు లేచి మౌంట్ బాటన్కు గవర్నర్ హోదా గురించి ఈ సభ ఏనాడు చర్చించలేదని, ఆయన భారత గవర్నర్ జనరల్ కావడాన్ని ఏనాడు సభ అంగీకరించడం కానీ, ఆ మేరకు సభ తీర్మానం ఆమోదించడం కానీ చేయనందున ఆయనను గవర్నర్ జనరల్గా ఈ సభ ఆహ్వానించాలని కోరడం నుంచి మినహాయించాలని కోరారు. అందుకు ఈ విషయాన్ని ఒక తీర్మానం రూపంలో సభ ముంచుతారని సభాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలపగా చాలామంది సభ్యులు లేచి వద్దంటూ ఆ విషయం అధ్యక్షుని నిర్ణయానుసారమే జరగాలని కోరారు. ఆ విధంగా రాజ్యాంగ నిర్ణయ సభతో చర్చ అంగీకారం తీర్మానం లేకుండానే భారత్ గవర్నర్ జనరల్గా బాటన్ పదవి స్వీకారం చేశారు. ఇక ఆగస్టు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నుంచే భారత అధికారి బదిలీలు జరిగిన కార్యక్రమం ఇలా ఉంది. రాత్రి 11 గంటలకు రాజ్యాంగ నిర్ణయ సభ సమావేశమైంది. సభాధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రసంగించారు. ఆ తర్వాత అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కొట్టగానే అధికార బదిలీ జరిగినట్లుగా సభ్యులు చేయవలసిన ప్రతిజ్ఞ పాఠవంపై సభానాయకుడు జవహర్లాల్ నెహ్రూ తీర్మానం ప్రతిపాదించారు. దీనిని సభాధ్యక్షుడు ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. Freedom-loving people everywhere will wish to share in your celebration. At this historic moment, let us not forget all that India owes to Mahatma Gandhi. ఆగస్టు 15 నుంచి భారత గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్ ఉండాలన్న సిఫార్సును సభ ఆమోదించింది. ఈ విషయాన్ని మౌంట్ బాటన్కు సభానాయకుడు నెహ్రూ తెలియపరుస్తారని సభాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. మరుక్షణం సభకు భారత జాతీయ పతాకాన్ని మన్సు మెహతా సమర్పించారు. When India takes her place as a free and independent dominion in the British Commonwealth of Nations, I send you all my greetings and heartfelt wishes. Freedom-loving people everywhere will wish to share in your celebration. 15వ తేదీ ఉదయం 10 గంటలకు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ రాజ్యాంగ నిర్ణయ సభ ప్రవేశం చేశారు. సమావేశం ప్రారంభం కాగానే భారత స్వాతంత్ర దినం సందర్భంగా వివిధ దేశాధిపతులు ప్రభుత్వాధినేతల నుంచి శుభ సందేశాలు వినిపించారు. గవర్నర్ జనరల్ సభాధ్యక్షుల ప్రసంగాలు పూర్తయ్యాక సభాభవనంపై భారత జాతీయ పతాక ఆవిష్కరణకు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ సంకేతం ఇచ్చారు. మరుక్షణమే తుపాకులు పేలిన శబ్దం వినిపించింది. ఆ వెంటనే పార్లమెంటు భవనంపై జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. సభ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. I send you all my greetings and heartfelt wishes. Freedom-loving people everywhere will wish to share in your celebration. At this historic moment, let us not forget
ఈ సందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన సంఘటనను గుర్తు చేసుకోవాలి. 14వ తేదీ అర్ధరాత్రి వైస్రా భవనానికి నెహ్రూ వెళ్లి భారత గవర్నర్ జనరల్ నియామక సిఫార్సును మౌంట్ బాటన్కు తెలియజేశారు. ఆ తర్వాత తన మంత్రి మండలి పేర్లున్న జాబితా గల ఒక కవర్ను బాటన్కు నెహ్రూ అందజేశారు. సందర్శకులు వెళ్ళకపోయాక ఆ కవర్ను విప్పగా అందులో ఏమీ లేదు. ఒట్టి కవర్ దర్శనమిచ్చి బాటన్ను ఆశ్చర్యపరిచింది. ఆ కవర్ను సిద్ధం చేసిన వారెవరో మంత్రుల జాబితా పత్రాన్ని పెట్టడం మర్చిపోయారు. ఇదొక తమాషా సంఘటనలా అనిపించినా ఆదిలోనే హంసపాదు అన్నట్లు నెహ్రూ గారి హయాం ప్రారంభమైంది.